హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మెంతి కూర ఆలుతో ఫ్రై చేస్తున్నాను. అదే వీడియోలో చూపిస్తున్నాను. బంగాళదుంపలు కట్ చేసుకుంటున్నాను. పై పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. పిల్లలందరికీ ఈ ఆలుని తినడం అంటే చాలా ఇష్టం కదా. మెంతికూర తినడం ఇష్టం లేని పిల్లలు ఈ రెండు కలిపి ఫ్రై చేయడం వల్ల తినడానికి అలవాటు పడతారు. నేను ఇక్కడ అరకిలో తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోండి. నేనైతే పెద్ద సైజు తీసుకున్నాను. కాస్త కరివేపాకు. వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత మీ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. కాసేపటి తర్వాత చూద్దాం. ముక్కలు మెత్తబడిపోయాయండి. ఇప్పుడు మెంతి కూర వేసేసుకుందాం. ఈ ఆకుని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కాసేపు మూత పెట్టాలి. ఆకు త్వరగానే ఉడికిపోతుంది. ఇది ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. మీ కారానికి తగినట్లుగా మీరు వేసుకోండి. మనం సాల్ట్ ఇందాక వేసాం కదా, ఇది వేసిన తర్వాత ఈ కారం అంతా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పప్పు సాంబార్ లాంటివి చేసినప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.